నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనము. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలను మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోషే సీనాయి కొండ పైన ఎక్కి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను రాసుకొని ఆ రాతి పలకలను పట్టుకొని వచ్చుచుండగా దేవుడు మోషేతో మాట్లాడుచుండగా మోషే యొక్క ముఖము ప్రకాశించింది, తన యొక్క ముఖ చర్మము ప్రకాశించుచున్నదట. ఈ విషయము మోషేకు కూడా తెలియదంట. నా జీవితంలో దేవునితో మనము గడుపుచున్నటువంటి సందర్భాల్లో సమయంలో మన ముఖ చర్మము ప్రకాశించుచున్నదా, మన ముఖము ప్రకాశవంతంగా ఉంటుందా అనే విషయాన్ని మనము ఆలోచించుకోవాలి. దేవునితో మనము జీవించినట్లయితే మన ముఖము ప్రకాశించేదిగా ఉండాలి. అదేవిధంగా యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరని కీర్తనలు 11వ అధ్యాయము 7వ వచనము మనకి వివరిస్తుంది. దేవుడు నీతిమంతుడు, అదేవిధంగా అతడు యథార్థవంతుడు కనుక దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు దేవుని యొక్క ముఖ దర్శనము చేస్తారని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనము చేస్తున్నామా? దేవుని యొక్క ముఖ దర్శనం చేసేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి. అదేవిధంగా మనమందరము కూడా ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అని 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము మనకి వివరిస్తుంది. మనందరం కూడా ముసుగు లేనటువంటి వారంగా, ముసుగు లేకుండా దేవుని యొక్క ముఖమును మనలో ప్రతిఫలింప చేసేటువంటి వారంగా ఉండాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి మనము మార్చబడాల్సిన వారమై ఉంటున్నాము. మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించుచున్నది. నా ముఖము కూడా ప్రకాశించే విధంగా మనము దేవుణ్ణి సేవించేటువంటి వారంగా ఉండాలి. దేవుడు నీతిమంతుడు, అదేవిధంగా యథార్థవంతుడు కనుక మనము నిత్యము కూడా దేవుణ్ణి ముఖ దర్శనము చేసేటువంటి వారంగా ఉండాలి. మనము ముసుగు లేకుండా దేవుణ్ణి మనలో ప్రతిఫలింప చేసేటువంటి వారంగా ఉండాలి. మహిమ నుండి అధిక మహిమలోకి మనము మార్చబడాలి. ఈ విధంగా మనము ఉండడానికి ప్రయత్నిద్దాము. ప్రభు సన్నిధానంలో ఎదుగుదాము. దేవుని యొక్క ముఖ కాంతిలో మన ముఖము తేజరిల్లునట్లుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితం అవును గాక. దేవుణ్ణి ముఖ దర్శనం చేసేటువంటి వారంగా మన ముఖము ప్రకాశించే విధంగా ఉందము గాక. ఆమేన్.